హలో గైస్, వెల్కమ్ టు మై విలేజ్ కిడ్స్. ఈ వీడియో మాత్రం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్ ఈ వీడియో ఆఫ్టర్ లాంగ్ టైం. ఈ వీడియో మాత్రం జర మంచిగా వస్తుంది. జర లైక్ చేయండి అయ్యా, షేర్ కూడా చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా వీడియో ఫుల్ చూసి అయితే. మా డాడీ అయితే నాకైతే ఒక్కనికే బొమ్మ కొనిచ్చిండు. మా అన్నలకైతే అస్సలు కొనియలే. వాళ్ళు ఏం చేస్తారో ఏమో ఇంట్లో అసలు వాళ్ళకి తెలియదు బొమ్మ కొనిచ్చినట్టు. ఏం చేస్తారో ఏమో చూద్దాం పదండి. బొమ్మలు కొనిచ్చిండ్రా? నాకు డాడీ కొనిచ్చిండు. మొన్న మనం జాతర పోయినప్పుడు డాడీ కొనిచ్చిండు. నీ దగ్గర ఉంటే ఖరాబ్ అవుతుంది. నాకు ఈరా ఖరాబ్ అవుతుంది. నాకు తెలియకుంటే ఇప్పుడు నా బొమ్మను తీసుకుపోతారా? నా అప్పుడు ఎట్లయినా చేసి నేనైతే గొడవ పెట్టుకుంటా. డాడీకే చెప్తాను నేను. మనకు తెలియకుండా డాడీ వానికి కారు కొనుక్కొచ్చిండ్రా. మనం వానికి ఎందుకు ఇవ్వాలరా? మనమే ఆడుకుందామా? మంచిగా గిర్ర ఆడుకోవాలి. ఆడుకున్నామా? అడగదాం. డాడీ చెప్పినా డాడీ ఏం చేస్తలేడు. నాకు గురించి వాళ్ళు బొమ్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం లేదు బొమ్మ. ఇప్పుడు నాకు అవసరమే లేదు. నేను వాళ్ళతో ఖచ్చితంగా లొల్లి పెట్టుకుంటా. నాకు గురించి బొమ్మ తీసుకుంటారా? అన్నలైనా ఏం కాదు. అన్న మనందరం కలిసి ఆడుకుందాం. ఉన్నది ఒకటే బొమ్మ, మనందరం కలిసి ఉంటే మమ్మీ డాడీ వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా అన్న. వాంతో చెప్పి మనం కూడా ఆడుకుందాం పా అన్న. నువ్వు నా బొమ్మ అన్న ఆగన్న, ఉన్నది ఒకటే బొమ్మ, మనందరం కలిసి ఆడుకుందాం. అవసరం లేదు, డాడీ నాకు కొనిచ్చిన బొమ్మ. సరే డాడీని అడుగుదాం రా. బొమ్మ ఒలకం ముగ్గురికి కలిసి అయితే ఆడుకుందాం. లేకపోతే లేదు. అరే నీ బొమ్మ అందరికి కదరా. నాకు కొనిచ్చిండు. మీరు ఉన్నప్పుడు కొనిచ్చిండు డాడీ. మీరు ఉన్నప్పుడు నా ఇద్దరు అరే డాడీ ఏం చెప్పిండు? ముగ్గురు ఆడుకోమన్నాడు. ముగ్గురం ఆడుకుందాం, ఓకేనా? నువ్వు ఒక గంట, నేను ఒక గంట, వీడు ఒక గంట, ఓకేనా? 2 గంటలు, మీ ఇద్దరు ఒక్కొక్క గంట. సరేరా, నీ ఇష్టం. అరే మనం ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఆడుకుందాం. మనం ఒక్కటి ఇట్లా కాదు. అమ్మ నాన్న ఇబ్బంది పెడితే మనకేమవుతుంది? మన కోసం బొమ్మలు ఇస్తారు. ఆ బొమ్మ కోసం ముగ్గురం గొడవ పడ్డాం. అందుకనే అమ్మ నాన్న సంతోష పెడదాం, మనం సంతోషంగా ఉందాం. ఏది ఉన్నా కూడా ముగ్గురం ఆడుకుందాం రా. పెద్దోళ్ళైనా కూడా చిన్నోళ్ళు మీరు ఉన్నారు కదరా, అది అర్థం చేసుకొని మీరు కూడా అమ్మ నాన్న దగ్గర ఇబ్బంది పెట్టకుండా అమ్మ నాన్న సంతోషంగా ఉండేటట్టు చూద్దాం అన్న. ఓకేరా, మనం ముగ్గురు అమ్మ నాన్న సంతోషంగా చూద్దాము. మంచిగా కలిసి మనం పోదాం, ఓకేనా? ఫ్రెండ్స్, అన్నదమ్ములు అనగానే ఇలానే గొడవలు ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఉండవచ్చు, మా ఇంట్లో కూడా ఇదే సేమ్. అన్నదమ్ముల అనుబంధం ఎప్పుడైనా ఉండాలి, ఇకనైనా ఉండాలి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో మంచిగా చేరాలి. దాన్ని చూసినాము నచ్చుద్దా? నచ్చుతారా? ఇలా ఏమో రా.